నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. సో అందరికి తెలుసు, ఇందాకనే మనము ముఖ్యమంత్రి గారి నివాసం వద్దకు వెళ్ళాము. అక్కడ కూడా సేమ్ ఇదే సమస్య. అక్కడ ఏఎన్ఎంలు కావచ్చు, గురుకుల టీచర్లంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసాన్ని ముట్టడించారు. మరోవైపు ప్రజాభవన్లో ప్రజలంతా తమ సమస్యలను చెప్తూ దరఖాస్తులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు గాంధీ భవన్ లో ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక నిరసనకు దిగిర్రు. భారీ స్థాయిలో వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సో ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అంతా ఒక ఫ్లప్ కార్లు పట్టుకొని గాంధీ భవన్ ముందు కూర్చున్నారు, మెట్ల ముంగల కూర్చున్నారు. సో ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు వెంటనే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా వీళ్ళు గాంధీ భవన్కి వచ్చి కలిసిరు. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇష్యూ మీద వీళ్ళంతా కూడా గాంధీ భవన్కి వచ్చారు. సో కొంత సమస్య సద్దుమనైనటువంటి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫైనల్ రిజల్ట్ అండ్ దాంతోపాటు అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ సంబంధించి ఫైనల్ రిజల్ట్మెంట్ సంబంధించి కొంత వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడిద్దాం. సో ఎన్నేళ్ళు అవుతుంది నోటిఫికేషన్ వచ్చి, మీరు రాసి ఎన్నేళ్ళు అవుతుంది, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగింది, ఇప్పుడు సమస్య ఏంటి సార్? నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ మేము జనవరిలో రాసాము. అది 1.5 year ఎక్కువ అవుతుంది. అదే అయిపోయిన ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసి సార్, గత ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసాము. అది అయిపోయిన తర్వాత లీకులు అయినాయి. మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అయినాము. ఆ తర్వాత కూడా మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఎగ్జామ్ రాసాము. దాని తర్వాత పాత ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అది అని చెప్పి మేము కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నాము. ఈ ప్రభుత్వం అన్న తొందర ఇస్తుందని చెప్పి. ఇప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి 3 నెలలు అవుతుంది మాకు. అయినాక కూడా ఇప్పటికే అపాయింట్మెంట్స్ ఇవ్వమంటే ఇది అది అని సాకులు చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఏమి ఇవ్వట్లేదు. అండ్ మేము కల్వని ఎమ్మెల్యే లేడు, కల్వని ఎంపీ లేరు, చాలా మందిని కలిసాము. రేవంత్ రెడ్డి సార్ ఇంటికి కూడా వెళ్ళాము. అండ్ 2 years నుంచి ఇట్లా ఖాళీ ఉండేసరికి చాలా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. సో తొందర మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఫైనల్ రిజల్ట్ వచ్చిందా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత? డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే అయింది సార్. ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలి అంటే టీఎస్పీఎస్సీకి ఇప్పటికీ 100 సార్లు వెళ్ళాము. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారు, ఇస్తాం వెంటనే ఇస్తాం. ఎన్నికల కోడ్ అని చెప్పారు, ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ అన్నారు, అది అయిపోయింది. ఎంపీ ఎలక్షన్ కోడ్ అన్నారు, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు. కోడ్ అన్న అయిపోయాక కూడా రిజల్ట్స్ ఇవ్వట్లేదు సార్. చెప్పన్నా, మీకేమనిపిస్తుంది? మొదటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండే, అది వచ్చి కూడా 4 రోజులు అవుతుంది. టీఎస్పీఎస్సీకి 100 సార్లు తిరిగి ఉంటాం. ఇదే గాంధీ భవన్కి 5-6 సార్లు వచ్చినాము. ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి మినిస్టర్ని అందరినీ కలిసి, బర్మూలు వెంకట అందరినీ కలిసినాము. 2019 పాస్డ్ అవుట్. ఇది జాబ్ నోటిఫికేషన్ వస్తుంది వేడి చేసి 4-5 సంవత్సరాలు అక్కడ పడిచిపోయింది. ఎగ్జామ్ పెట్టిర్రు. ఎగ్జామ్ పెట్టినాక మళ్ళీ 3 సంవత్సరాలు అవుతుంది. అసలు జాబ్ వస్తుందా రాదా ఇంట్లో అడుగుతున్నారు. ఇంకెప్పుడు జాబులు అని అడుగుతున్నారు. ఇంట్లో ఆన్సర్ చేయలేకపోతున్నావు. ప్రతిదీ ఇప్పుడు నోటిఫికేషన్ రావాలన్నా దాన్ని చేయాలి, ఇప్పుడు హాల్ టికెట్ రావాలన్నా దాన్ని చేయాలి, రిజల్ట్ రావాలన్నా దాన్ని ప్రతి మేమే అడుక్కోవాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు అర్థం కాదు. గత ప్రభుత్వంలో అంటే పేపర్ లీకేజీలు ఉండే, కొంత నిరుద్యోగుల్ని పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, నిరుద్యోగుల్ని పట్టించుకుంటామన్నారు కదా, ఆ తీరు కనబడట్లేదా ప్రభుత్వం వైఖరి? కనబడట్లేక కదా ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాము. అస్సలకి మోసపోయింది మేమే. ఎందుకంటే లీక్ అయింది మాది. ఏఈ రిజల్ట్ టీపీపీఓ పేపర్ లీక్ అయింది. న్యాయం చేయాల్సింది మాకే. కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇస్తాడు, అక్కడ నర్సింగ్ వాళ్ళకి ఇస్తాడు, మాకు ఇవ్వడు. ఎందుకు? అదే క్వశ్చన్ చేయడానికి ఇక్కడ వచ్చినాను. ఎవరైనా కలిసే ప్రయత్నం చేస్తురా? అంటే టీఎస్పీఎస్సీకి రిప్రజెంటేటివ్ ఇచ్చినాం చాలా సార్లు. ఆల్మోస్ట్ September 2022 రోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తర్వాత January 2023 రోజు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తాం. తర్వాత పేపర్ లీకేజ్ వల్ల ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. తర్వాత May 21st 2023 రోజు మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో మేము కండక్ట్ చేసిళ్ళు, మేము రాసాము అది. తర్వాత సెప్టెంబర్లో ఆల్మోస్ట్ 3-4 months తర్వాత మా GRL వచ్చింది. GRL తర్వాత హారిజాంటల్ కేసు అనేది క్లియర్ చేసుకున్నాం మేము అందరం కలిసి. తర్వాత ఇప్పుడు మొన్న March 2024 March 18th రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలిచిళ్ళు. అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రాలేదు మాకు. మేము రిక్వెస్ట్ చేసే ఏంటంటే మాకు త్వరగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ అపాయింట్మెంట్స్ ఇస్తే మేము జాబ్లో జాయిన్ అయ్యి కొంచెం సర్వీస్ చేయాలని మా అందరి యొక్క రిక్వెస్ట్. ఒక్కసారి తొలివెలుగు ప్రేక్షకులు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారు, ఎంత క్లియర్ గా రాసుకొచ్చారు. నోటిఫికేషన్ డేట్ ఏంది, పాస్ ఆఫ్ పోస్ట్ కు సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్ట్ కు సంబంధించినటువంటి కావచ్చు, ఫస్ట్ ఎగ్జామ్, రీ ఎగ్జామ్. అంటే ఫస్ట్ ఎగ్జామ్ అందరికి తెలుసు లీకేజ్, రీ ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్, తర్వాత ఫైనల్ కి జనరల్ ర్యాంకింగ్ లిస్టు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు, ఫైనల్ అపాయింట్మెంట్స్. సో ఈ 2 పెండింగ్ లో ఉన్నాయి. ఒక క్లారిటీగా క్లియర్ గా వచ్చిర్రు. సో మీ అందరూ తెలుస్తుంది, ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. డేట్స్ తో 2022 2024 నడుస్తున్నది. దాదాపు 2 ఏళ్ళు అవుతున్నది. 2 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఇదే ఇబ్బంది. ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా సమస్యలు సాల్వ్ అవుతాయి. నిరుద్యోగులంతా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కాబట్టి సో సాల్వ్ దొరుకుతుంది, ఒక సొల్యూషన్ దొరుకుతా అంటూ గాంధీ భవన్కి వచ్చి ఇక్కడ ఎవరైనా కలుద్దాం అనుకుంటారా ఇవాళ? అదే ఇక్కడ ఎవరైనా చైర్మన్ ఇక్కడ రిప్రజెంటేషన్ అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.